ఎవరు చెప్పారు ఆఫీసులో? ఎవరు జగన్ కు ఓటేయమని మరి పథకాలు చెప్పడం వరకే తప్ప కానీ ఓటేయమని చెప్పారా? చెప్పండి. ఎవరు చెప్పారమ్మా మీకు? మీ సార్లు ఎవరు చెప్పారు చెప్పండి. కరెక్టే. ఓటేయమని ఎవరు చెప్పారు? ఓటేయమని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పాలి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంతే కదా. సరే సరే ఓకే. మీరు మొత్తం జగనన్న నుంచి లబ్ధి పొందిని 1,06,765 రూపాయలు. ఓకేనా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించి ఓటయ్యింది. ఆ లెటర్ మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం అంతే. ఇది ఒకసారి చదువుకోండి మీరు. అంటే జగనన్న వచ్చిన తర్వాత మీరు ఎంత లబ్ధి పొందారని సర్వే అనమాట. ఇది మీరు ఎంత లబ్ధి పొందారు అది మీకు ఇచ్చినట్టు మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం. ఈసారి చూస్తే ఒకసారి కళ్ళు రెప్పలు కొడుతుంటే తీసుకుంటాం. రెప్పలు కొట్టండి. మామిడికాయ ఉందా అక్కడ? చెట్టు ఉంది. అయిపోయిందా? ఓట్లు అడుగుతున్నారు కదా. ఓట్లు అడిగా హక్కు మీకు లేదు కదా తల్లి. మీరు ఏంటంటే పథకాల వరకు చెప్పడానికే తప్ప కానీ ఓట్లు అడగడానికి లేదు కదా. ఓట్లు అడుగుతున్నారు కదా మీరు.